ఈ స్థలానికి అంతకుముందు నేను 2-3 సార్లు వచ్చి చూసినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. కానీ ఇలాగ ఈరోజు అయ్యగారిని ఇంత దగ్గరగా చూస్తూ ఇక్కడ నిల్చుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నంబూరు కల్వరి టెంపుల్ నుండి ఫోన్ వచ్చినప్పుడు అన్న మిమ్మల్ని కూడా రమ్మన్నారు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. నేను ఎలా తెలుసండి అన్నకి అని అడిగితే, ఏదో మీ పాట విన్నారంట, ఆయన పిలిచారు, తప్పనిసరిగా రండి అని చెప్పినప్పుడు నేను రావడానికి సిద్ధపడి వచ్చానండి. వాస్తవంగా ఎంతోమంది దైవజనులు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. అన్న గురించి నాకు వ్యక్తిగతంగా ఏమీ తెలియదు, కానీ ఒకటి మాత్రం ఎరుగుదును. 2005 నుండి నేను అన్న పత్రికలు చదువుతాను నేను. ఎందుకంటే 2005లో గుంట గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టారు. అప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు గుంటూరులో, నేను చూశాను. ఆ తర్వాత ఒక ప్రభంజనం, నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే అప్పుడు అసలు జనమే లేరు, ఇప్పుడు ఎలా వచ్చి ఉండొచ్చు. నేనంటాను, ఈ 20 సంవత్సరాలు దేవుని హస్తం తోడునడం ఒకటైతే, బైబిల్లో ఒక మాట ఉంది, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రయాస ప్రసవేదన సరిపోతుందా అని. దయచేసి గమనించాలి, ఇంత 4 లక్షల మందిని ప్రభువుదరికి నడిపించడానికి ఎంత కన్నీరు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత నిరుత్సాహం, ఎన్ని కష్టాలు, ఎన్నిసార్లు సేవల నుంచి పారిపోవాలి అనిపించిన సందర్భాలు ఉన్నాయో నేను ఊహిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే దైవజనులు తల్లిదండ్రులు సేవకులు కాదని నేను విన్నాను. నేను కూడా ఒక రోడ్డు మీద టెంట్ వేసుకొని పెట్టుకున్నాను. మా నాన్న పాస్టర్ కాదు, నేను ఒక అన్ని జనుల్లో నుంచి వచ్చినటువంటి వాడిని. అలాంటి ఒక వ్యక్తి సేవ ప్రారంభించినప్పుడు సాతానుడు ఎన్ని రకాలుగా దాడి చేస్తాడో నాకు కూడా కాస్త కూస్తో తెలుసు. ఇన్ని దాడుల మధ్యలో ఇంత గొప్ప సేవ జరిగించడానికి వారు పడిన ప్రయాసను బట్టి ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు ఈ ప్రపంచానికి ఆశీర్వాదం. దేవుడు నిండు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని బలమైన సాధనంగా వాడుకొనుగాక. మరి ముఖ్యంగా ఈ కల్వరి టెంపుల్ సైన్యం ముందు చూడండి, 6 పని రాక్షసులని నేను విన్నాను. ఎందుకంటే వాళ్ళకి నిండు వందనాలండి. అన్న కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, నెమ్మది కలిగి ఉండడానికి ఆయన హస్తాలు మీరు బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఒక్క పల్లవి శరణం పాడుతాను. ఇప్పుడు కలవల, కానీ ఆధ్యాత్మిక జీవితంలో కృతజ్ఞత అనేది మన నరనరాల్లో జీర్ణించుకోవలసిన ఒక విలువైన ఉన్నతమైన లక్షణం, వ్యక్తిత్వం. నేను సాధారణంగా ఈ సోషల్ మీడియా దీనికి సంబంధించినటువంటి ఇందాక దైవజనురాలు జాయ్ చరణ్ గారు ఒక మాట చెప్పారు కదా, చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటినీ మీరు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అని అంటే, దేవుడు నాకు నేర్పించిన విలువైన పాఠం ఏమిటంటే, నీ పని నువ్వు చూసుకో, వాళ్ళ పని నేను చూసుకుంటా, అంతే నేర్పించాడు నాకు. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ సేవను ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నేనంటే ఇష్టం లేని వారి కోసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోను. ఎందుకంటే దాని ఉపయోగం లేదు. కాబట్టి సాధారణంగా ఆ వీడియోలు చూడడం కానీ వాటి గురించి ఆలోచించడం కానీ ఎప్పుడూ చేయలే. నేను ఏదో చూసేస్తానని చెప్పి వాళ్ళు చాలా పాపం కష్టపడుతూ ఉంటారు, కానీ నేను చెప్పినట్టుగా అంత టైము నాకు లేదు. కానీ సాధారణంగా మార్నింగ్ లేచినప్పుడు 1-2 చక్కని పాటలు వినడం అలవాటు చేసుకున్నా. ఆ పాటలు వినే ప్రక్రియలో ఒకరోజు ఎడబాయని నీ కృప అనే ఈ పాట విన్నా. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు 1-2 పాటలు వినేవాడిని కాస్త ఇక ఈ పాటే వింటున్నా. సో సాధారణంగా నేను పాటలు రాసే కృప దేవుడిచ్చాడు, పాటలు పాడుతూ ఉంటాం, కొన్ని 100 సాంగ్స్ రిలీజ్ చేశాం. కానీ నన్ను బహుగా ప్రభావితం చేసింది, ప్రొద్దుట లేచిన వెంటనే నేను
వినాలని ఆశపడేటటువంటి సాంగ్ ఈ మధ్యకాలంలో ఈ పాట. అప్పుడు ఈ పాట ఎవరు రాశారు ఇంత అద్భుతంగా, ఇంత అర్థవంతంగా, ఆత్మీయంగా, అనుభవపూర్వకంగా అని చెప్పి నేను చూసినప్పుడు వారి వీడియో దాంట్లో ఉంది, పాస్టర్ మాథ్యూస్ గారు అని చెప్పి. కాబట్టి మన గుంటూరులో నంబూరులో నా సంఘానికి ఫోన్ చేసి మొదటిగా చెప్పింది ఏమిటంటే, పాస్టర్ మాథ్యూస్ గారికి చెప్పండి, వారు రాసిన పాట నాకు బాగా నచ్చింది, నాకు బహు దీవెనకరంగా ఉంది అని వారు తెలియచేస్తే వారు ఆ పాటను సిద్ధపరచడంలో ఉన్న ప్రయాసకు ప్రతిఫలంగా బహుగా సంతోషిస్తారు అని నేను వారికి ఫోన్ చేసి చెప్పాను. బహుశా వారు మీకు ఫోన్ చేసి ఉంటారు మీకు. ఎస్. ఆ తర్వాత నాకు అనిపించింది, ఒక సేవకుని యొక్క పాట నన్ను బహుగా ప్రభావితం చేసింది కాబట్టి వారిని కూడా మన ఈ 20వ వార్షికోత్సవానికి పిలిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించినప్పుడు, మీరు చాలా బిజీగా ఉంటారు, అయినప్పటికీ పిలిచిన వెంటనే రావడం, మీకున్న ప్రోగ్రామ్స్లో కూడా వాటిని కుదించుకొని మా మధ్యకి రావడం చాలా సంతోషం. ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి, మరెన్నో మేము వినాలి. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకి మీ సాంగ్స్ ఆశీర్వాదకరంగా, మీ సేవా సంఘం మరింత ఫలభరితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు డోనీ లాక్స్. ఈరోజు నా కృపా మినిస్ట్రీ వ్యవస్థాపకులు మ్యాచెస్ అన్న కల్వర్ టెంపుల్ వ్యవస్థాపకులు అయినటువంటి సతీష్ కుమార్ గారు పక్కన వారు ఉండడం నేను చూశాను వీడియోలో. మ్యాచెస్ అన్నకి గ్రీటింగ్స్ ఇచ్చారు, వారు మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో సతీష్ కుమార్ గారి పరిచర్య నేటికి 20 సంవత్సరాలు అయింది. బలంగా ఘనంగా వారు పరిచర్య చేశారు. 20వ సంవత్సరపు వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా వారు జరుపుకున్నారు. ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు, కష్టాలు పడితేనే ఇంత పెద్ద పరిచర్య జరగదు. సో దేవుడే ఇంత జనాంగాన్ని ఆహ్వానించే ఉద్దేశంతో ఒక ఉన్నతమైన మాటలను మ్యాచెస్ అని కూడా మాట్లాడి ఉన్నారు. అయితే నేను మ్యాచెస్ అని కానీ అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే తోటి సేవకుని కనపరచడం అనేది బైబిల్ నేర్పిన బోధే కదా. సో మ్యాచెస్ అను ఎలా సతీష్ కుమార్ గారు పిలిచారంటే, సతీష్ కుమార్ గారే మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి చాలామంది నా మీద అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు, నా మీద పేలాపులు పేలుతూ ఉంటారు, నెగిటివ్గా వీడియోలు చేస్తూ ఉంటారు. సో మీరు అటువంటి వీడియోస్ ఏమి పట్టించుకొని నేను ఇంత అద్భుతమైన పరిచర్యలో ఈ బిజీ షెడ్యూల్లో నేను అలాంటి వారిని అసలు నేను లెక్కే చేయను, వీడియో చూడను, నేను ఎవరివి కూడా వినను. వాస్తవానికి ఎవరివి కూడా చూడడానికి నాకు అంత తీరుబడి ఉండదు, నేను బిజీగా ఉంటానని చెప్పి సతీష్ కుమార్ గారు మాట్లాడి ఉన్నారు. నాకు పాటలు వినడం చాలా ఇష్టం. రోజుకి 2-3 పాటలు వింటూ ఉంటాను నేను ఉదయం లేచిన తర్వాత. సో వినేటువంటి యొక్క తరుణంలో ఈ పాట నాకు తారసపడింది. అది ఏ పాట అంటే, ఎడబాయిని నీ కృప నన్ను విడవదు అని చెప్పేసి పాట ఏదైతే ఉందో ఆ పాట నాకు తారసపడింది. ఆ పాట ఎందుకు నన్ను ఆకర్షించిందని చెప్పేసి పదే వినడం స్టార్ట్ చేశారట. ఈ పాట పడింది ఎవరని చెప్పేసి ఆరా తీస్తే ఎవరని గుంటూరులో మ్యాచెస్ అని ఉంటారు, మ్యాచెస్ అన్న గారు వారు చక్కగా పాటలు పాడతారు అని చెప్పేసి మ్యాచెస్ అన్న గారి గురించి ఎవరో చెబితే ఆ చర్చిలో ఉండేటువంటి ఆ మినిస్ట్రీలో ఉండేటువంటి ఒకరి ద్వారా మ్యాచెస్ అన్నకి ఇన్వైట్ చేశారు. మ్యాచెస్ అన్న గారు వచ్చారు, వారు గ్రీటింగ్ ఇస్తే గ్రీటింగ్ మాట్లాడి ఉన్నారు. అయితే సతీష్ కుమార్ గారు మాట్లాడితే ఏమంటారంటే, నేను ఈయనని ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు యొక్క సేవకునని చెప్పి. సో నేను ఫస్ట్ టైం చూడడం, ఆయన ఎవరో కూడా నాకు తెలియదని చెప్పేసి సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ అంటారు. నేను ఇంతవరకు సతీష్ కుమార్ గారు మ్యాచెస్ అన్న గురించి చాలా చక్కగా మాట్లాడి ఉన్నారు, మంచిగా మాట్లాడి ఉన్నారు. వారు సేవకుని గుర్తించి ఉన్నతమైన రీతిలో మాట్లాడి ఉన్నారు, బాగానే ఉంది. అయితే నేను ఎప్పుడూ చూడలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనేటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో కాస్త బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే సతీష్ కుమార్ గారు నేటి క్రైస్తవ్యానికి ఎంతగా తెలుసో వినాలి చాలా జాగ్రత్తగా. సతీష్ కుమార్ గారు నేటి క్రైస్తవ్యానికి ఎంతగా తెలుసో నేటి మ్యాచెస్ అన్న కృపా మినిస్ట్రీ వ్యవస్థాపకులు అద్భుతమైనటువంటి స్వరకల్పన చేసి రచయితగా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ప్రసంగాలు అందించేటువంటి ఒక సేవకునిగా, ఇంకో వాసన చెప్పన, గుంటూరులో 20,000 మంది సంఘం అండి. నేను వెళ్ళాను, నేను చూశాను. ఆ చర్చ్ లాగా కూడా మన ఛానల్లో ఉంటుంది. 20,000 మంది సంఘం, అద్భుతమైన పరిచర్య. తనకింత చాలామంది సేవకులు ఉన్నారు, అసిస్టెంట్ సేవకులు ఉన్నారు, బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి, ఉన్నతంగా ఘనంగా వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. సో క్రైస్తవ ప్రపంచానికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాచెస్ అని అంటే చాలామంది సుపరిచితమే. మరి ఇంతమంది సుపరిచితంగా ఉండేటువంటి మ్యాచెస్ అన్న సతీష్ కుమార్ గారికి తెలియకపోవడం ఏంటి? సెక్యులర్ మెసేజెస్ వాటిని చూడడానికి ఉందా యూట్యూబ్? చెప్పండి. యూట్యూబ్లో అనేక మంది ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఒక సేవకునిగా అందరి మెసేజ్లు ఒకవేళ వినకపోయినా ఎక్కడ ఏ సేవకులు ఉన్నారు, ఎక్కడ అద్భుతమైనటువంటి పరిచయం చేస్తున్నటువంటి వారు ఉన్నారో
ఏ సిటీలో ఉన్నతంగా పరిచయం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారిని ఐడెంటిఫికేషన్ చేసేటువంటి బాధ్యత తోటి సేవకునిగా మనకు లేదంటారా చెప్పండి. అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో జాన్ వెస్లీ గారు, హోసన్న జాన్ వెస్లీ గారు, తర్వాత పెద్ద పెద్ద సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యాడ్ అయ్యారు. రాజమండ్రి జాన్ వెస్లీ గారు, ఇంకా జ్యోతిరాజు గారు, అందరూ యాడ్ అయ్యారు. ఏమండి, ఒక జ్యోతిరాజు గారు తెలిసింది మీకు, హోసన్న జాన్ వెస్లీ గారు తెలిసింది మీకు. ఏమండి, ఉన్నతంగా గుంటూరులో చాలాసార్లు మీటింగులు కండక్ట్ చేశారు, మీరు క్రూసైడ్స్ పెట్టారు. మీరు ఏ సిటీకి వెళ్ళినా క్రూసైడ్ పెట్టే ముందు ఆ సిటీలో పెద్ద పాస్టర్ గారు ఎవరో తెలుగుని ఉంటుందా, పలానా చర్చికి ఎంతమంది వస్తారో తెలుగుని ఉంటుందా, మొత్తం అంతా మీరు ఎస్టిమేషన్ వేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఆ యొక్క గ్రౌండ్లో మీరు మీటింగ్ పెడతారు. సో జనాభా ఎంతమంది వస్తారని చెప్పేసి, సో మీకు తెలుగుని ఉంటుందా. అండ్ గుంటూరులో ఉన్నతంగా బలంగా యేసన్న గారితో పాటు హోరహోరీగా బలంగా పనిచేస్తున్నటువంటి సేవకులు యేసన్న గారు సేవ చేస్తున్నప్పుడు కూడా బలంగా వారి పరిచర్య మ్యాచెస్ అని చేస్తూ ఉన్నారు. సో అంత ఉన్నతంగా దేవుని సేవ చేస్తున్నటువంటి మ్యాచెస్ అన్న ఎవరో తెలియదు, ఇతను ఎవరో తెలియదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడకపోతే మాట్లాడిపోయావు, తెలియకపోవడం ఏంటండి. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత తోడి సేవకునికి లేదంటారా. మా ఫోటోలు తెలియకపోతే తెలియపోయారు, ఎందుకంటే మా చాలా చిన్నవాళ్ళు మేము. ఆయన ఉన్నతంగా అప్పటికి సేవ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ భారీగా కొన్ని వేల మందిని ఇన్వైట్ చేసి కొన్ని వేల మంది యొక్క క్రూసైడ్కి వస్తూ ఉంటారు, మీటింగ్కి వస్తూ ఉంటారు, అని కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు గుంటూరు ఆ మ్యాచెస్ అన్న మీటింగ్స్కి. తెలియదు, అయినా తెలియకపోవడం ఏంటండి. సో అంటే మనము ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయినా, ఇంటర్నేషనల్ స్థాయిలో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సేవకులు ఎవరెవరు ఎలాంటి పరిచయం చేస్తూ ఉన్నారో ఘనంగా తెలుసుకోవాల్సిన బాధ్యత తోటి సేవకునిగా మనకు ఉంది. ఇది మాత్రం దైవజనులు సతీష్ అన్న గారు తెలుసుకుంటే మంచిది. సతీష్ అన్న గారి కోసం ఏమాత్రం కూడా తక్కువగా మాట్లాడడానికి ఏమీ లేదండి. వారు బలంగా పరిచయం చేశారు. వారు అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో బలంగా పరిచయం చేశారు. వారు ఘనంగా వారు దేవుని కొరకు వాడబడ్డారు. పెద్ద పెద్ద మీటింగ్స్, క్రూసైడ్స్ పెట్టారు. ఈ రోజున దేవుని సెలవు లేకుండా అంత పెద్ద స్థాయికి వారు వెళ్ళరు. చెప్పాలంటే ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఏమండి, సతీష్ కుమార్ గారు ఆయన సెలవు లేకుండా ఈ రోజున అంత స్థాయికి వారు వెళ్ళరు. దేవుని కృప వారిని ఉందే నమ్ముచున్నాము. సో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా తోటి సేవకుడు వారు బలంగా పరిచయం చేస్తూ ఉన్నారు. గుంటూరులో 20,000 మంది సంఘం అంటే మాటలు కాదు. మీ పాడోళ్ళకి చాలా చిన్న సంఘమే కావచ్చు, మా పాడోళ్ళకి చాలా పెద్ద సంఘం అండి. ఈరోజున క్రైస్తవ ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా వారు పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఈరోజు మ్యాథ్యూస్ అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న ఎవరు వేయరండి. మ్యాథ్యూస్ అంటే క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమే. ముఖ్యంగా చెప్పాలన్న ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్యూస్ అన్న కోసం అందరూ చెప్పుకుంటారు. ఘనంగా పరిచయం చేస్తున్నప్పుడు వారు ఎక్కడ మీటింగ్ పెట్టినా జనాలు కూడా వేల కొలది వస్తూ ఉంటారు. ఏమంటే గుంటూరులో వేల కొలది లక్షల మంది వస్తూ ఉంటారు వారు క్రూసైడ్ పెడతా ఉంటే మ్యాథ్యూస్ అన్న. సో అటువంటి వారిని ఎప్పుడూ చూడలేదు. ఒక చిన్నపాటి సేవకుడితో మాట్లాడుతున్నట్టు ఎప్పుడూ గమనించలేదు, ఎప్పుడు చూడలేదు, వారు ఎవరో నాకు తెలియదు అనేటువంటి మాటలు అనేది కాస్త ఒక చిన్నపిల్ల వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపించిందండి. సతీష్ అన్న గారు, మీకు నా యొక్క విన్నపం ఏంటంటే, దయచేసి మన ఏరియాలో ఘనంగా సేవ చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మీరు ఒక్కరే కాదండి, మీకులాగా ఘనంగా పరిచయం చేస్తున్నటువంటి వారు ఇంకో వాసన చెప్పంటారా. అన్నిటినీ సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు మండి, ప్రభు కొరకు అద్భుతమైన రీతుల్లో నష్టపోయి సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు చాలామంది. అలాంటి సేవకుల్లో పెద్ద పెద్ద సంఘాలు స్థాపించినటువంటి వారు, 10,000 మంది, 20,000, 30,000 మంది సంఘాలు ఉండేటువంటి సేవకులు కూడా ఉన్నారు. దయచేసి మీరు పెద్ద తరహాలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మన ఇండియాలోనే లక్షల మంది సంఘం కలిగి ఉండేటువంటి సేవకులుగా మీరు ఉన్నారని చెప్పి ఫీల్ అవుతూ ఇంకా తక్కినటువంటి వారు ఎవరు కూడా సేవకులు కాదు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు చాలా చిన్నపాటలంటిగా ఒకవేళ చూస్తున్నట్లయితే దయచేసి ఆ యొక్క ఆలోచన మంచిది కాదండి. సో మ్యాచెస్ అన్న తెలియకపోవడం ఏంటండి. మీరు ఎప్పుడోకప్పుడు యూట్యూబ్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర వారి కోసం వినే ఉంటారు, తెలిసే ఉంటుంది మీకు. ఒకవేళ తెలియదంటే ఇప్పుడు చూడలేదనా, ఇప్పుడు మాట్లాడలేదనా, అది కూడా వివరంగా ఇస్తే బాగుంది కదా. ఇప్పుడు చూడలేదు, తెలియదు, పాట ద్వారా తెలిసిందంటే ఎంతవరకు విడ్డూరం అండి. పాట ద్వారా తెలియడం ఏంటి సార్? ఆయన ఎప్పటికీ సేవ చేస్తూ ఉన్నారు. 20-30 సంవత్సరాలు బట్టి వారు పరిచయంలో ఉన్నారండి. అంత ఘనంగా పరిచయం చేస్తున్నటువంటి మ్యాచెస్ అన్న గారు తెలియపోవడం ఏంటండి, విడ్డూరంగా ఉంది సార్. చాలామంది సేవకులు, బలంగా ఉండేటువంటి సేవకులు, ఘనంగా సేవ చేసేటువంటి సేవకులు, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉండి భారంగా సేవ చేసేటువంటి సేవకులు కూడా ఉన్నారని మన తెలుగు రాష్ట్రాల్లో. ఒకసారి యూట్యూబ్లో వచ్చేటువంటి సందేశాలు, వాక్యాలు, ఇతరులు చెప్పేటువంటి వాక్యాలు కూడా వినండి సార్. వింటే మీకు అవగాహన వచ్చే విధంగా ఉంటుంది. ఎంతమంది సేవకులు ఉన్నారో పెద్దవారు ఘనంగా సేవ చేసేటువంటి వారు అర్థమవుతుంది సార్. ఉంటాను మరి. థ్యాంక్ యూ సార్.